లం వం రం హర హర గురుదేవ్ రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. ఆది జగద్గురువులు శ్రీకంఠ శ్రీ సదాశివుడు ఆది గురువు. ఆయన ముఖము నుంచి 4 వేదాలు సృష్టి చరాచరము ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి ఆవిర్భించాయి. ఆయన శివధర్మాన్ని శివభక్తిని అందరికీ బోధించడానికి ఆ పరమేశ్వరుని యొక్క ముఖాల నుంచి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాల నుంచి 5 జగదాది జగద్గురువులు పంచాచార్యులు ఆవిర్భవించారు. ఆ పంచాచార్యులే కాశీ విశ్వేశ్వరలింగం నుంచి ఈశానముఖం ఆకాశతత్వం విశ్వారాధ్య జగద్గురువులు ఆవిర్భవించారు. శ్రీశైల మల్లికార్జున లింగం నుంచి తత్పురుషముఖం ఉత్తర దిశగా జగద్గురు పండితారాజ్యులు ఆవిర్భవించారు. ద్రాక్షారామం భీమేశ్వరలింగం నుంచి అఘోరముఖం దక్షిణ దిశి ఏకోరామ జగద్గురువులు అవతరించారు. అలాగే మధ్యప్రదేశ్ సిద్ధేశ్వరలింగం వామదేవ ముఖము నుండి పశ్చిమ దిశి దారుకారాజ్యులు జగద్గురువులు అవతరించారు. కొలనపాక సోమనాథలింగం నుండి తూర్పు దిశగా సజ్జోజాత ముఖం రేణుకారాజ్యులు అవతరించారు. నా మా సి వా యా అనే 5 అక్షరాలు స్థూలం నకారం, సూక్ష్మం మకారం, అతి సూక్ష్మం శికారం, కారణం వకారం, మహాకారణం యకారం. ఇలాగ పంచాక్షరి మహామంత్రాల నుంచి సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహాలు ఆ సదాశివుని ముఖము నుంచి పంచాచార్యులు అవతరించి లోకోద్ధారకులై శివధర్మ ప్రతిష్టాపన శ్రీకంఠ శ్రీ సదాశివ భక్తి జ్ఞానాలు ప్రతిష్టాపన గావించారు. వీరశైవ ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు. వీరశైవ ధర్మంలో శివలింగారాధన పంచాక్షరి మంత్ర జపంతో తాము ఉద్ధరించుకుంటూ భగవంతుని ఆనందాన్ని పొందుతూ అందరినీ అనుగ్రహిస్తూ దేహమే దేవాలయం, దేహములోనే ఆ సదాశివుడు కొలువై ఉన్నాడని ఇష్టలింగని ఆరాధనతో నిత్య శివ పూజ దురంధరులుగా వర్ధిల్లుతున్నారు. ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఈ జన్మ సార్థకం. వారిని దర్శించినంత మాత్రానే పాపాలు నశిస్తాయి, సేవించినంత మాత్రాన్నే పుణ్యం వస్తుంది, సంభాషించినంత మాత్రానే కోటి తీర్థ ఫలితం వస్తుంది. ఇది మన భారత భూమి యొక్క అదృష్టం. కాశీ విశ్వనాథుని యొక్క ముఖము నుంచి వచ్చినటువంటి గురు పరంపరలో జగద్గురు పరంపరలో ఒక శివ మహాచారులు ఒకప్పుడు ఒక దివ్య సందేశాన్ని ఇచ్చారు. కర్మభూమి, పూర్వజన్మలో కర్మలు మనకి ఎలా అంటుకుంటాయి, అంటుకున్న కర్మల్ని ఎలాగ అనుభవిస్తాం, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనే ధర్మాన్ని ఆ శివాచార్యులు బోధించారు. జగద్గురువులు ఒక శివభక్తుడు కాశీలో తపస్సు చేస్తున్నాడు. ప్రతిరోజు గంగలో మునిగి కాశీ విశ్వనాథుని దర్శించి ఆనందంగా ఉన్నాడు. అలాగే స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా మహాజ్ఞానులుగా యోగులుగా కాశీపట్నంలో శివానంద తాండవంలో ఉన్నారు అందరూ కూడా ఆ రోజుల్లో. అలాగే ఒక యోగిని శివయోగిని తపస్సు చేస్తూ ఆనందంగా ఉంది. ఆ శివయోగికి పెద్ద వయసు వచ్చింది, ఆ శివయోగినికి పెద్ద వయసు వచ్చింది. ఒకరికి సంబంధం లేదు. ప్రతిరోజు నదికి వెళ్ళి గంగా నదికి వెళ్ళి మూలిగి తిరిగి వస్తుంటారు ఆ శివయోగి. అలాగే ఆమె కూడా యోగం చేసుకుంటూ ధర్మాన్ని పాటిస్తూ ఆవిడ ఉంది.
ఆవిడ చివరి కాలం వచ్చింది. ఆ చివరి కాలంలో ఊపిరి పోయే ముందు ఒకటి బాగా గుర్తించుకోండి, కామ క్రోధ లోభాలు మదమత్సర్యాలు మానవుడికి సహజంగా ఉంటాయి. అన్నం తినే వరకు, ఒక గుప్పెడు మెతుకులు తినే వరకు మానవుడికి కామ క్రోధ లోభాలు ఉంటాయి. స్త్రీకి ఈ శరీరం గుప్పెడు బూడిద అయ్యే వరకు కూడా కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు ఉంటాయి. సహజం, ఈ దేహం యొక్క గుణం. అందుకనే ప్రతినిత్యం నామస్మరణ, శివనామస్మరణ చెయ్యండి అనేది మహాత్ములందరూ ఎలుగెత్తి చాటిన మహారహస్యం. ఆ శివయోగిని, అంత జ్ఞాని, ప్రాణం పోయే కాలంలో నులక మంచం మీద పడుకుని ఉన్నారు. ప్రాణం పోతుంది. అదే సమయంలో గంగలో మునిగి వస్తున్నటువంటి మహాయోగి, ఆ శివభక్తుడు, అయ్యో పాపం ప్రాణం పోతుంది, మంచం మీద పడుకుని ఉంటుండగా ప్రాణం పోతే సద్గతి లేదు, ఈవిడ చాలా గొప్ప ఆవిడ కదా అని ప్రేమతో అనురాగంతో ఆ మంచం మీద లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఆ యోగిని, పరపురుషుని యొక్క శరీర స్పర్శ లేనటువంటి ఆ యోగిని ఈ మహానుభావుడు తాకి ఎత్తుకొని తీసుకుని కింద దర్భల మీద పడుకోబెట్టాడు. ఆ కాస్త సమయంలో వయసు కూడా ముదిరిపోయిన యోగినికి పరపురుషుడు తాకగానే కామోద్రేకం పుట్టింది. దర్భం మీద పడుకోబెట్టాడు ఆయన. ప్రాణం పోతూ ఆ కామ ఆలోచనతో ప్రాణం పోయింది. ఆ దేహం తగలబెట్టారు అన్నీ అయిపోయినాయి. ఈ మహానుభావుడు తన యోగం రోజు తపస్సు చేసుకోవడం, గంగలో ములగడం, శివుడిని ఆరాధించడం, ఆయన పని ఆయన చేసుకుంది. మరి ఒక జపము చేసేటప్పుడు ప్రారంభంలో సాధన, యోగం, పూజ, యజ్ఞం ఏది అన్నా సరే ప్రారంభం నీ ఆలోచన ఏముందో, ముగింపు ఏ ఆలోచన ఉందో అది నీకు ఫలితమై వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా యోగులకు కూడా చలనం కల్పిస్తాయి. అట్లాంటి ఆ యోగిని కామాలోచనతో ప్రాణం విడిచిపెట్టబట్టి అంత యోగి కూడా వేశ్యగా పుట్టవలసి వచ్చింది. కామాలోచన, ఆ కోరిక తీరడానికి ఒక వేశ్యగా పుట్టిందామె. కానీ ఆమె యోగిని, జ్ఞాని. మరి చేసినటువంటి తపస్సు వృధా అయిందా అంటే ఆమెకి జ్ఞానం ఉంది. నేను గత జన్మలో యోగిని అయ్యుండి ప్రాణం పోయేటప్పుడు కామవాసన వచ్చింది కాబట్టి ఇప్పుడు వేశ్యగా పుట్టేనే, దీనికి కారణం ఏంటి అని ఆవిడికి బాధ కలిగింది. ఈ ఎదో జన్మ ఎందుకు అని బాధ కలిగి విచారణ చేసింది, దివ్య దృష్టిలో చూసింది. ఒక యోగి, దివ్య పురుషుడు, తపస్సు చేసుకునే పరమ భక్తుడు, పరపురుషుడు నా శరీరాన్ని తాకాడు కాబట్టి ఆ సమయంలో నా కామ వాసన పుట్టింది కాబట్టి నేను ఆ పరపురుషుని కారణంగానే ఈ వేష కొంపలో పుట్టడానికి కారణమైందని పగబట్టింది. అప్పుడు వేషిగా ఉండి ఈ పగ ఎలా తీర్చుకోవాలి అనుకునే ఆలోచన వచ్చింది. ఆ కాశీపట్నంలో చెప్పులు కుట్టొకడు ఉన్నాడు. సంతానం లేదు. సంతానం లేక భగవంతుడిని ఆరాధిస్తున్నాడు అతను. ఆ సంగతి ఈ వేశ్య అనే యోగిని గమనించింది. ఒక రోజుని చెప్పులు కుట్టే మరి దగ్గరికి వచ్చింది. ఒరే బాబు, నీకు సలహా చెప్తున్నాను. నీ సంతానం లేక బాధపడుతున్నావు, నీకు సంతానం కలిగే రహస్యం చెప్తున్నాను. ఒక పని చేయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో ఆ మహానుభావుడు, ఆ యోగి నదిలో స్నానానికి వెళ్తుంటాడు. ఆ సమయంలో మంచి చెప్పుల జత తయారు చేసి నీ దుకాణం ముందు పెట్టి నువ్వు లేకుండా పో, రోజు స్నానానికి వెళ్ళే సమయంలో గుర్తుంచుకో, నీకు సంతాన యోగం కలుగుతుందని సలహా చెప్పి ఆ మాటను గురువుగారికి, ఆ వేసు చెప్పిన మాటను గురువుగా స్వీకరించాడు. చక్కగా చెప్పులు తయారు చేశాడు. లైన్గా అమ్ముతారు కదా చెప్పులు, లైన్గా పెట్టేశాడు. వెళ్ళిపోయాడు ఇంటికి. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో గంగ నీరు తగ్గుతుంది. ఇసుక లోతుకి వెళ్ళి స్నానం చేయాలి. అక్కడ దాకా నడిచి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళేవాడు ఆ మహానుభావుడు, శివభక్తుడు, శివయోగి. ఆ వెళ్ళేటప్పుడు ఇసుకలో నడవడం కాళ్ళు మాడుతున్నాయి. స్నానం చేసి వస్తున్నాడు, కాళ్ళు మాడుతున్నాయి. రోజు ఇదే పని. చెప్పులుంటే బాగుండు ఆలోచన వచ్చింది. అది చెప్పులు కొందాం అనుకున్నాడు. అక్కడ అమ్మేవాడు లేడు. దాని ఖరీదు 2 అణాలు. 2 అణాలు ఇచ్చి కొందామంటే అక్కడ 2 అణాలు తీసుకునేవాడు లేడు. అక్కడ మనిషి లేడు. కాళ్ళు మాడుతున్న స్నానానికి వెళ్తున్నాడు. సరే, రేపు ఎలాగో వచ్చినప్పుడు ఇవ్వచ్చును కదా,
అని మంచి హృదయంతో ఆ చెప్పులు దొరుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చాడు, అక్కడ లేడు. సరే రేపు వస్తాను కదా ఇద్దాం అనుకున్నాడు. ఇలా 3 రోజులు జరిగింది. వాడికి డబ్బులు ఇవ్వలేదు, 2 అణాలు ఇవ్వలేదు. ఈయన పెద్ద వయసు వచ్చింది. ఈ మహానుభావుడు కూడా ఆలోచిస్తున్నాడు, నేను మానవ జన్మెత్తి యోగిగా ఉండి నేను ఇక్కడ ఈ భూమి మీద నిరంతరం శివయోగం చేసుకుంటూ అధర్మ పాలన ఏమన్నా చేశానా, ఎవరికన్నా రుణం ఉన్నానా, మంచిగా ఉన్నానా లేదని ఒక ఆలోచన పెట్టుకున్నాడు. అవును, ఆ మాదిగి వాడికి 2 అణాలు ఇవ్వలేదే పాపం, వాడికి బాకి ఉండిపోయినాయి, రుణం ఉండిపోయిన 2 అణాలు, చెప్పులు వేసేసుకున్నాను కదా, తప్పు కదా, డబ్బులు ఇవ్వాలి కదా అనే ఆలోచన వచ్చింది. ప్రాణం పోయింది. ఆడ విశ్వం ఈ ఆలోచనని తదాస్తు అంది. ఆ రుణం తీర్చడానికి అంతటి యోగి కొడుకుగా పుట్టవలసి, మహాయోగి కూడా రుణబంధం. కొడుకుగా పుట్టి 12 వయసు వచ్చింది. మహాజ్ఞాని, నిరంతరం తండ్రి సేవ చేసుకుంటూ ఉన్నాడు. కానీ వీడికి 2 అణాలు, 12 దమ్మడిలు బాకీ ఉన్నాను నేను. ఇంకా దమ్మడిలు ఎప్పుడు సంపాదిస్తాను, ఎప్పుడు వీడికి ఇస్తే రుణం తీరుతుందని ఎదురు చూస్తున్నాడు పాపం ఆయన. ఆ కాశీ సామ్రాజ్యంలోని రాత్రి వేళ గస్తీ తిరుగుతాడు, దండం పట్టుకుని, డప్పు వాయిస్తూ, డమరకం వాయిస్తూ గస్తీ. ఇప్పుడు గస్తీలు లేవు, గురకాలు వచ్చారు. గురకాలు కూడా పోయేవారు, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అది పోయింది. ప్రతి ఊర్లో గస్తీలు ఉండే పూర్వం. అలాంటి రోజుల్లో ఆ రాజ్యంలో ఈ ఊరు నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి తెల్లవారులు డమరకం వాయిస్తూ గస్తీ తిరిగేవాడు. ఒకరోజు జ్వరం వచ్చింది, గస్తీకి వెళ్ళడానికి వీలు లేదు, కష్టమైంది. ఒకరోజు పొరుగురు వెళ్ళవలసి వచ్చి అప్పుడు తన కొడుకుని పిలిచాడు, ఒరే నాన్న ఈ రోజు నువ్వు గస్తీ తిరుగు అని చెప్పాడు. 3 రోజులు గస్తీ తిరగడం మొదలెట్టాడు. ఈ యోగి అయినటువంటి మా కొడుకుగా ఉన్నటువంటి ఆ కుర్రవాడు ఈ గస్తీ తిరుగుతూ ఆయన ఏమన్నాడు, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి తిరుగుతూ, మేలుకోండి మేలుకోండి, సమయం ఆసన్నం అవుతున్నది, నిద్ర మేలుకోండి నిద్ర మేలుకోండి, ఆ సదాశివుని పాదాలు పట్టుకోండి, జన్మ సార్థకం చేసుకోండి అని కీర్తన పాడుతూ గస్తీ తిరుగుతున్నాడు ఆయన. ఈ కంఠ ధ్వనిని, ఈ మధురమైనటువంటి సందేశాన్ని 7 అంతస్తుల మేలలో ఉన్నటువంటి కాశీ మహారాజు విన్నాడు. ఈ గస్తీలో ఈ శివనామం, ఈ జ్ఞానం ఎప్పుడు చెప్పలేదే, కొత్తగా మాట వినబడుతుంది. గత జన్మలో నా గురువు ఇదే నాకు బోధించాడే, నా గురువు మరణించాడు కదా. ఈ మధురమైన భాష, ఈ మధురమైన దివ్యమైన సందేశం నా గురువుదే, మరి వేరే వాళ్ళు కాదు. ఎలా వచ్చారు, ఎవరని గబగబా 7 అంతస్తుల మేడ దిగి వచ్చాడు. చిన్నగా బాలుడు ఎదురుగా కనిపించాడు. ఎవరు ఇప్పుడు పాడింది అన్నాడు. నేనే మహారాజా అన్నాడు. ఏంటి నువ్వు ఇంత ఈ వయసులో ఇంత దివ్యమైన గానం ఎలా చేయగలిగావు, అది నా గురువుది కదా అన్నాడు. మహారాజా నేనే నీ గురువుని, నీకు మేలుకొలుపు చేశాను. నేను 12 దమ్మడిలు బాకీ ఉండిపోయాను, ఆ బాకీ తీర్చడానికి ఇక్కడ పుట్టాను రా బాబు. ఎప్పుడు సంపాదిస్తానా, ఎప్పుడు విడుదలవుతానా, బంధంలో ఉన్నాను నేను, 12 దమ్మడిల బంధంలో ఉన్నాను రా అన్నాడు. మహారాజు కళ్ళం నీళ్ళు వచ్చింది. ఆ బాలుడు పాదాలు నమస్కారం చేశాడు. వెంటనే నౌకర్లు పిలిపించాడు, ధనం మూట కట్టి గురువుకి దక్షిణగా ఇచ్చి నమస్కారం చేశాడు. నా జన్మ సార్థకమైంది, బంధ విమోచనం చేయడానికి. గుర్రం ఎక్కించి పంపించాడు. ఈ కుర్రవాడు గుర్రం ఎక్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, గుడిసెకి వచ్చాడు. ఆ గుర్రం మీద దిగుదామంటే చేతిలో మూట ఉంది. నానా నానా తొందరగా మూట తీసుకో అంటున్నాడు. ఇంట్లో ఉన్నటువంటి తండ్రి తల్లి గబగబా వచ్చారు. ఆ ఇచ్చిన మూటని అందుకున్నారు. అందుకోగానే ఆ గుర్రం సకిలించింది, కాళ్ళు పైకి లెగదీసింది, దాని నుంచి కింద పడ్డాడు, చచ్చాడు ఆ కుర్రాడు. ఆ మహాయోగి సంతోషించాడు, నాకు బంధం విమోచనం అయింది ఈ రోజు అని. అమ్మా నాన్న దుఃఖపడతాను. అందుకని ఈ రోజు కూడా చాలామంది తన బిడ్డల దగ్గర నుంచి ఏమన్నా ఇచ్చి పుచ్చుకుని చేతికి ఇమ్మనరు, కింద పెట్టమంటారు. అది సాంప్రదాయం. ఎందుకు రుణం తీరిపోతుందని. గత జన్మలో ఎక్కడుందో రుణం, ఏముందో రుణం తెలియదు కదా, అదే దాని రహస్యం. శివయోగి పంచాచారులో జగద్గురులో ఒకరు, కాశీలో ఉన్నటువంటి మహానుభావుడు ఇచ్చిన దివ్య సందేశం ఇది. రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అంటే ఇదే. ఇది ఈ బంధాన్ని అంతా తెంచుకుని పరమేశ్వరుని యొక్క పాదాలు పట్టుకుని ఆయన దివ్య అనుగ్రహం పొందాలి అంటే గురువుని ఆశ్రయించాలి, గురువుని సరెండర్ కావాలి, శరణాగతి పొందాలి. అనేక కోటాను కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి పాప పుణ్యాల కర్మలు అన్నీ కూడా గురు పాదాలకి సమర్పణ చేసి, ఆ రోజు నుంచి గురువు అనుమతితో, గురువు అనుగ్రహంతో, గురువు నడిపిస్తున్నాడు అనే భావంతో గురువే చూస్తున్నాడు, గురువే చేస్తున్నాడు, గురువే మాట్లాడుతున్నాడు. ఆ సదాశివుడే ఈ గురువు
ఈ గురువే ఆ సదాశివుడు, ఆయన అనుమతితో నేను జీవిస్తున్నాను, ఆయనకే సమర్పణం అని నిరంతరం గురువు చెప్పిన ఆ శివనామాన్ని స్మరిస్తూ జన్మ సార్థకం చేసుకుని జీవన్ముక్తులుగా ఉండాలి. చనిపోయిన తర్వాత మోక్షం కాదు, జీవించి ఉండగానే మోక్షంలో ఉండాలి. అదే స్వరయోగ రహస్యం, అదే ప్రాణ సాధన రహస్యము. నేర్చుకోండి, ఆ సదాశివుని పట్టుకోండి. ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రంలో పృథ్వీతత్వం జలతత్వం ఉంటుండగా వచ్చి ఆ గురుపాదుకులు నమస్కరించుకోవడము, సమర్పణ కావడము, కర్మ నశింపజేసుకోవడము, మనకు ఎలా కావాలంటే అలా జీవించడానికి అవకాశం. అందరికీ ఆహ్వానం. హర హర మహాదేవ్.